ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం జగన్ అని చెప్తున్నారు రాయలసీమ జిల్లాకు చెందిన సొంత నేతలు. రాయలసీమ జిల్లాలో పార్టీ దారుణంగా దెబ్బతినటానికి జగన్ వైఖరే కారణమని కొందరు అంటుంటే, లేదు అసలు కారణం సీఎంఓ అధికారులేనని మరికొందరు విశ్లేషిస్తున్నారు. అది ఎలాగంటే, జగన్ ఓడిపోయిన తర్వాత వరుసగా పార్టీ మీటింగులు పెడుతున్న రాయలసీమ జిల్లాలకు చెందిన నేతలు మాత్రం ఆ మీటింగులకి దూరంగానే ఉంటున్నారు. వాళ్ళు పెద్దగా ఆ మీటింగుల్లో పాల్గొన్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. అలాగని వాళ్ళు ఊరికనే ఉండటం లేదు. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తూ తమలో ఉన్న అసహనాన్ని వెళ్ళగక్కుతున్నారు. ఉత్తరాంధ్రలో ఓటమి పాలయ్యారంటే అందుకు వేరే కారణాలు ఉంటాయి. ఉభయ గోదావరి జిల్లాలో ఓటమికి పవన్ కళ్యాణ్ ప్రభావం అని సరిపుచ్చుకుని నేతలు తమకు తాము సర్ది చెప్పుకుంటున్నారు. అలాగే కోస్తాంధ్రలో అమరావతి రాజధాని ప్రభావం, కమ్మ సామాజిక వర్గం పోలరైజేషన్ అయ్యి అంతా ఒకటవటం వల్ల అక్కడ వైసీపీ దారుణంగా ఓడిపోయిందని అనుకోవచ్చు. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అయితే ఇంతటి ఓటమిని ఊహించలేదు. కానీ అనేక కారణాలు తమ ఓటమికి కారణాలు అని చెప్తున్నారు. అయితే నెల్లూరును రాయలసీమ జిల్లాగానే చూడాలి. పేరుకు రాయలసీమ జిల్లాలు 4 అయినా కూడా నెల్లూరును ఖచ్చితంగా సీమలో చూడాల్సిందే. కానీ కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఓటమి మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డి తన చర్యల వల్లనే అని మాత్రం అక్కడ నేతలు కుండబద్దలు కొడుతూ చెప్తున్నారు. ముఖ్యంగా జగన్ సొంత జిల్లా అయిన కడపలో ఎప్పుడూ ఈ పరిస్థితి కనిపించలేదు. ఎప్పుడో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు తప్పించి మిగిలిన ఎన్నికల్లో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ కడప జిల్లాల్లో సత్తా చాటాయి. 2019 ఎన్నికల్లో టీడీపీకి రాయలసీమలోని 4 జిల్లాల్లో వచ్చింది కేవలం 3 స్థానాలు మాత్రమే. కానీ ఈసారి అన్ని జిల్లాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి జగన్ వైఖరి కారణమని వారి నాయకులు చెప్తున్నారు. జగన్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి దూరంగా ఉండటంతో పాటు ప్రధానమైన సామాజిక వర్గం అయిన రెడ్లను కూడా దూరం చేసుకుంటున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అయిన కేతిరెడ్డి నుంచి అందరిది ఇదే మాట. జగన్ పూర్తిగా సీఎంఓ అధికారులపై ఆధారపడి ఈ ప్రాంత నేతలను పట్టించుకోకపోవడం వల్లనే ఇంతటి దారుణ పరిస్థితి తలెత్తిందని వారు కుండబద్దలు కొడుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో దాదాపు సిట్టింగులకే అవకాశం కల్పించిన 5 ఏళ్లు అసలు తమను పరిగణలోకి తీసుకోలేదని, నియోజకవర్గంలో అభివృద్ధి కోసం తాము చేసిన ప్రతిపాదనలు సీఎంఓలో ఒక అధికారి అస్సలు పట్టించుకోలేదంటున్నారు. దీంతోపాటు సామాజిక వర్గాల సమీకరణాన్ని పెత్తందారులు, పేదలంటూ ప్రధాన సామాజిక వర్గాలను దూరం చేసుకుని తమ ఓటమికి కూడా జగన్ కారణమయ్యారని వారు చెప్తూ ఉండటంతో ఇప్పుడు వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి వారిని సముదాయించాల్సిన అవసరం ఏర్పడింది.